హాయ్ అండి. మేము చిన్నప్పుడు కనుమ చాలా ఆనందంగా ఆహ్లాదంగా జరిగేదండి. ఎలా అంటే సంక్రాంతి మరుసటి రోజు కనుమ రోజు మేము మాంసాహారంకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళము. ఉదయం లేస్తూనే మా అమ్మగారి ఇంట్లో పూరీలు మటన్ కర్రీ చేసేవారు. అవి తిని మళ్ళీ మధ్యాహ్నం కూడా ఇప్పట్లో బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు లేవండి. వరి అన్నమే వండి మళ్ళీ నాటుకోళ్ళతో వంటలు చేసి అవి తినేసాక మాకు ఇప్పట్లో టీవీలు ఫోన్లు సినిమాలు వ్యాపకాలు ఉండేవి కాదండి. మా ఊరి చివర ఉండే రైస్ మిల్లర్స్ ధాన్యం నుంచి బియ్యం వేరు చేయగా వచ్చే ఊక అదేమో కుప్పలుగా దిబ్బలుగా పర్వతాల మాదిరిగా ఏర్పడేదండి. దాంట్లో మేము అక్కడికి వెళ్ళి రైస్ మిల్లర్స్ ఆ రోజే మాకు పర్మిషన్ ఇచ్చేవారండి అక్కడ ఆడుకోవడానికి. మధ్యాహ్నం వెళ్ళి భోజనాలు చేసి మళ్ళీ ఈవినింగ్ వరకు ఆడుకొని చక్కగా పిల్లలు అందరం ఉన్నాం. అదే మాకు ఎంతో వ్యాహాలుగా ఒక ఎంటర్టైన్మెంట్గా మా ట్రెడిషన్ కూడా అదేనండి. మంచి ఎంటర్టైన్మెంట్గా ఉండేదండి. ఇది మంచి స్వీట్ మెమరీ అండి. ఇది మాకు దానికే అంటారు ఊక దెబ్బలని. ఆ ఊక దెబ్బల మీద వెళ్ళి ఆడుకొని వచ్చేవాళ్ళమండి. చాలా ఆనందంగా అనిపించేది మాకు. ఇప్పట్లో ఫోన్లు టీవీలు సినిమాలు చాలా తక్కువ అండి. మా బాల్యంలో మా కనుమ స్పెషల్ అకేషన్ అండి అది. ఊక దెబ్బల మీద ఆడుకోవడం నా మెమరీ ఏమో మీకు చెప్పాలనిపించిందండి, అందుకే చెప్పాను.